ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేసే ఒక బేసిక్ న్యాచురల్ ప్రాసెస్ ఉంది. దానివల్ల మనం ఒక హైయర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్తో ఎవ్రీడే కనెక్ట్ అవుతాం. కానీ అది కరెక్ట్గా చేసామనుకో మన లైఫ్ని చేంజ్ చేసే ఒక సెల్ఫ్ రియలైజేషన్ని అచీవ్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరి లైఫ్ గోల్ ఒకటి, వాళ్ళు ఏ పని చేసినా దాంట్లో బెస్ట్ ఇవ్వాలి అని తపన పడుతుంటారు. కానీ అది సాధించాలంటే మన బాడీ కూడా సపోర్ట్ చేయాలి కదా. అందుకే స్లీప్ని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఈరోజు వీడియోలో మనం మీ జీవితంలోనే ఇప్పటిదాకా ఇంత ప్రశాంతంగా నిద్రపోని విధంగా సింపుల్ 5 స్టెప్స్తో స్లీప్ ట్యూటోరియల్ చూద్దాం. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు కొన్ని బేసిక్ రూల్స్ ఉన్నాయి. అవి మీకు చాలా సింపుల్ అనిపించవచ్చు కానీ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ రూలే మీ వర్క్. మీరు ఆఫీస్ జాబ్ చేస్తున్నా, ఏదైనా మీటింగ్ అటెండ్ అవుతున్నా, ఆఖరికి మీద ఏదైనా పార్టీకి వెళ్ళినా కూడా అట్లీస్ట్ ఒక 1 అవర్ ముందు అన్ని కంప్లీట్ చేసేసింది. ఎక్స్టర్నల్ వరల్డ్తో మొత్తం కట్ అయిపోవాలి. అసలు మీకంటూ ఒక పర్సనల్ స్పేస్ క్రియేట్ చేసుకోండి. ఆ లాస్ట్ 1 అవర్ ఏం చేయాలో నేను మీకు ముందు చెప్తాను. రూల్ నెంబర్ 2 వచ్చేసి మనం తినే ఫుడ్. అది ఎక్కువ స్పైసీ కాకుండా ఒక 1 అవర్ ముందు మీరు తింటే మీకు డైజెషన్ కూడా కరెక్ట్ అవుతుంది. ప్లస్ మీకు స్లీప్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది. నైట్ అవ్వగానే మన బాడీ ఒక 2-3 డిగ్రీస్ తగ్గుతుంది, అంటే కూల్ అవుతుంది. అందుకే ఓవర్ హీట్ వాటర్ కాకుండా కొద్దిగా ఎచ్చగుండే వాటర్తో క్లీన్గా స్నానం చేసుకోండి. ఎక్కువ వేడి కాకుండా నార్మల్గా పెట్టుకోండి. ఇంకా వర్కౌట్ కూడా ఒక 2-3 అవర్స్ ముందే కంప్లీట్ చేసుకోవడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా స్లో అయ్యి హార్ట్ బీట్ కూడా కామ్ అవుతుంది. దీనివల్ల మీ మైండ్ కూడా కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. స్లీప్ని మనం రెగ్యులేట్ చేయాలంటే మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేదే లైట్. అందుకే మీ రూమ్లోని టెంపరేచర్ని కూడా కొద్దిగా డిమ్ చేసేసేయండి. మీరు వాడే డివైజెస్, టీవీ, ఫోన్, ల్యాప్టాప్ అవి కూడా యూజ్ చేయడం కొద్దిగా తగ్గించేయండి. ఎందుకంటే ఆ లైట్స్ వల్ల మనకు అలర్ట్ మోడ్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. లైట్స్ డిమ్ అవుతేనే మనకు స్లీప్ని రెగ్యులేట్ చేసి హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. అప్పుడు మీ థాట్స్ అనేటివి కూడా స్లో డౌన్ అవుతాయి. అలారం కూడా మీరు ఒక 1-2 అవర్స్ ముందే పెట్టేసుకోండి. బయటున్న ప్రపంచంతో మొత్తం కట్ అయిపోయింది. అందుకే మన మైండ్ ఇంకా బాడీ రిలాక్స్ అయిపోయి స్లీప్కి ప్రిపేర్ అవుతుంది. కానీ మన చేతుల్లో ఒక చిన్న ప్రపంచం వల్ల మొత్తం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవ్రీ సెకండ్ మనం రీల్స్ చేంజ్ చేస్తున్న కొద్దీ ఎన్నో ఎమోషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ ప్రతి ఎమోషన్ని మన బ్రెయిన్ ప్రాసెస్ చేయలేక డిస్టర్బ్ అయిపోతుంది. మనం ఇప్పుడు నిద్రపోవాలని కూడా మర్చిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చి మన ఈ రీల్స్ అవసరమా? పక్కన పెట్టేసి అట్లీస్ట్ ఈరోజు నుంచి అయినా ట్రై చేయండి. మనం నిద్రపోయేటప్పుడు మన బ్రెయిన్ డే మొత్తం ఏమేమి జరిగిందో రివైండ్ చేసుకుంటుంది. అందులో కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో డిసైడ్ చేసి మెమరీ లాగా సేవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే ప్రిపేర్ అవుతుంది. అందుకే మనం లాస్ట్ 1 అవర్లో ఎంత పాజిటివ్ యాక్టివిటీస్ చేయగలుగుతామో అంత ప్రయత్నించాలి. అప్పుడే మన బ్రెయిన్కి ఒక కరెక్ట్ డైరెక్షన్ అనేది దొరుకుద్ది. మన లైఫ్ని చేంజ్ చేసే విధంగా మనం మార్చుకోవచ్చు. ఏదన్నా స్పిరిచువాలిటీ బుక్స్ లేదా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్స్ చదవండి. మీకు ఎంత అవుతే అంత రీడ్ చేయండి. లేదు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏదన్నా పాడ్కాస్ట్ చూడండి. మీరు మోటివేట్ అయ్యేటివి, మైండ్ని ప్రెజెన్స్లో తీసుకొచ్చేటివి. మీకు అది కూడా కుదరకపోతే మంచిగా మీకు నచ్చిన సాంగ్స్ వినండి. సైలెంట్గా పీస్ఫుల్గా ఉండే సాంగ్స్ వినండి. అప్పుడు మీ మైండ్ అనేది ప్రెజెన్స్లోకి వస్తుంది. థాట్స్ అనేటివి కూడా కంట్రోల్లో ఉంటాయి. మైండ్ అనేది రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. ఒక హైయర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్తో కనెక్ట్ అవ్వాలంటే మనకున్న ఈ ఫిజికల్ బౌండరీస్ని వదిలేయాలి. అందుకే బాడీని రిలాక్స్ పోస్టర్లో పెట్టి ఐస్ క్లోజ్ చేసుకొని మీ కళ్ళ ముందున్న ఆ డార్క్నెస్ని, ఆ బ్లాంక్ని డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మన మైండ్
మన థాట్స్, హార్ట్, ఇంకా బాడీ అన్నిటిని ప్రెజెన్స్లో తీసుకొచ్చి కంప్లీట్గా సరెండర్ చేసేసేయాలి. ఎవ్వరి మీద కోపం, పగ, ద్వేషం మీ లోపల ఏమీ లేదు. అందరితో హ్యాపీగా ఉంటూ మీ చుట్టూ ఉన్న లైఫ్తో మీరు ప్రశాంతంగా ఉన్నారు అని మీ మైండ్లో రిపీట్ చేస్తూ ఉండండి. మీ చుట్టూ ఉన్న ఆ సైలెన్స్ని కామ్గా ప్రశాంతంగా తీసుకోండి. కంప్లీట్గా మైండ్ని ప్రెజెన్స్లోకి తెచ్చేయండి. నెగిటివ్ థాట్స్, స్ట్రెస్ అంతా క్లియర్ అయిపోయి మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా గుడ్ నైట్.